Hey guys, hope you're all doing well. నేను రీసెంట్‌గా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ విశాఖపట్నం అక్కడికి వెళ్ళడం జరిగింది. దిస్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ జూలాజికల్ పార్క్ ఇన్ ఇండియా విచ్ స్ప్రెడ్ అబౌట్ 625 ఏకర్ ఏరియా అన్నమాట. సో సెకండ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ జూలాజికల్ పార్క్స్ లార్జెస్ట్ ఇండియాలో ఏమున్నాయి, ఎక్కడున్నాయి అనేది కమెంట్ చేయండి. ఇక్కడైతే చాలా యానిమల్ స్పీసెస్ ఉన్నాయి. నేను రీసెంట్‌గా అమరాబాద్ టైగర్ రిజర్వ్‌కి వెళ్ళా కదా! సో, అక్కడ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కంపేర్ చేస్తే విచ్ ఈస్ టోటల్లీ కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేనైతే అన్ని ఎక్కువ యానిమల్స్ చూడలేదు. బట్ చిన్న పీకాక్‌ని చూసినా ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే యానిమల్స్‌ని చూడడానికి వాటి యొక్క నేచురల్ హాబిటేట్‌లోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి బౌండరీస్ అన్నీ లిఫ్ట్ చేసి, కండిషన్స్ అన్నీ తీసేసి వాటిని చూస్తున్నాం. సో, ఆ ఎక్సైట్‌మెంట్, ఆ చిన్న ఫియర్, టెన్షన్ ఏమవుతది, నెక్స్ట్ టైమ్ యానిమల్ చూస్తాం అన్న ఎక్సైట్‌మెంట్ అయితే ఎక్కువుంటుంది. ఇక్కడైతే ఎలా అంటే లైక్ యానిమల్స్‌ని రిస్ట్రిక్ట్ చేసున్నారు. చాలా బాధ అనిపిచ్చింది. అండ్ ఆల్సో ఫుల్ కండిషన్ మైండ్‌తో వెళ్ళుంటాము. అదేం మనల్ని చేయదు. క్లోజ్డ్ ఏరియాలో ఉంది కదా అని. సో, యాహ్! అంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వలేదు. బట్ హ్యూమన్స్‌ని చూసి బోర్ కొట్టి సడెన్‌గా యానిమల్స్‌ని చూస్తే కొంచెం ఎక్సైటెడ్ ఫీల్ అవుతాము. బట్ ఆ ఎక్సైట్‌మెంట్ ఎక్కువ సేపు లేదు అంతే. ఆహ్, కానీ జూలాజికల్ పార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చాలా పర్పసెస్ ఉన్నాయి. లైక్ పీపుల్‌ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం గానీ, లేకపోతే ఏవైనా స్పీసెస్‌ని కన్జర్వ్ చేయడానికి గానీ, సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్. సో, వీటి కోసం జూలాజికల్ పార్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడేంటంటే చాలా యానిమల్స్‌ని పోచర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసిన యానిమల్స్‌ని, ఇంకా హాబిటేట్ లాస్ అయిపోయిన యానిమల్స్‌ని, స్టార్వేషన్‌లో ఉన్న యానిమల్స్‌ని, అలాంటి యానిమల్స్‌ని తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసి డైలీ వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అనమాట. సో, ఇక్కడేంటంటే ప్రతి యానిమల్‌కి జూ కీపర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి అలౌట్ చేసిన యానిమల్స్‌కి వాళ్ళు టైమ్ టు టైమ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం వీడియో స్టార్టింగ్‌లో చూసుకుంటే జిరాఫ్స్‌కి అక్కడ జూ కీపర్ అనేది ఫుడ్ పెడుతున్నారు కదా! సో, అలానే ప్రతి యానిమల్‌కి ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ యానిమల్ అడాప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడున్న యానిమల్స్ ఎలిఫెంట్స్ అవ్వచ్చు, జిరాఫ్స్, లెపర్డ్స్, జెబ్రా, టైగర్స్ ఇలా యానిమల్స్‌ని అడాప్షన్స్ ఏంటంటే 1 డే గాని, 1 ఇయర్ ఆర్ లైఫ్ లాంగ్ వాటి వాటి ఫుడ్‌కి అయ్యే ఖర్చనేది మనం బేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే. ఇక్కడ హైయెస్ట్ అయ్యేది ఎలిఫెంట్‌కంట. పర్ డే రూ. 1100 ఖర్చవుతుందంట వాటి ఫుడ్‌కి. సో, ఆ యానిమల్‌ని స్పెసిఫిక్ యానిమల్‌కి ఎంత అవుతుందో దాన్ని బట్టి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఫర్ 1 డే, 1 ఇయర్ ఆర్ లైఫ్ లాంగ్. ఇక్కడైతే బెంగాల్ టైగర్స్ చూసా విచ్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్, చాలా పెద్దగున్నాయి. 2 టైగర్స్ చూసాను. అందులో ఒకటైతే చాలా పెద్దగుంది బెంగాల్ టైగర్. ఇంకా వైట్ టైగర్ గూడా ఉంది. లయన్ కూడా ఉంది. లయన్‌కి నేను వీడియో క్లిప్పింగ్ తీయలేకపోయాను. స్లాత్ బేర్స్ ఉన్నాయి. ఇంకా స్నేక్స్ చాలా ఉన్నాయి. వాటికి గూడా వీడియో తీయలేకపోయాను. సో, దిస్ ఈజ్ టోటల్లీ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ గుడ్ ప్లేస్ టు ఎక్స్‌ప్లోర్ అనమాట. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి సో, బాగా వాళ్ళు ఎక్సైట్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు. Yeah, hope you all like this video. Thank you guys for watching this video.